ఒకప్పుడు కొత్త ప్రదేశానికి తెలియని అడ్రస్కు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. కానీ గూగుల్ మ్యాప్స్ వచ్చాక తెలియని ప్రాంతాలకు వెళ్లడం ఈజీ అయిపోయింది. అయితే గూగుల్ మ్యాప్స్ ఎంత ఉపయోగకరంగా ఉన్నా ఇందులోనూ చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి. పలుమార్లు వాహనదారులు ప్రమాదాలకు గురైన విషయం తెలిసిందే. ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ యూజర్లకు నగరాల్లో ఎదురయ్యే ప్రధాన సమస్య ఫ్లైఓవర్, దాని దిగువన ఉండే సర్వీస్ రోడ్. అప్పుడు ఫ్లైఓవర్ నుంచి వెళ్లాలా, కింద నుంచి వెళ్లాలనే విషయంలో ఎప్పుడూ సందేహమే ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టింది గూగుల్ మ్యాప్స్. ఫ్లైఓవర్ ఎదురైనప్పుడు పైనుంచి వెళ్లాలా, కిందున్న సర్వీస్ రోడ్ నుంచి వెళ్లాలా అనే సమస్య తరచూ ఉంటోందని యూజర్లు అసంతృప్తిని తెలిపారు. దీనిపై కొందరు ఫిర్యాదులు కూడా చేశారు. దాంతో జనాల ఫిర్యాదును దృష్టిలో పెట్టుకున్న గూగుల్ మ్యాప్స్ పరిష్కారం తీసుకొచ్చింది. కొద్ది రోజుల్లోనే ఆండ్రాయిడ్ యూజర్లు కోరుతున్న ఫ్లైఓవర్ కాల్అవుట్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. iOS యూజర్లకు మాత్రం ఇది కాస్త ఆలస్యంగా అందుబాటులోకి వస్తుందట. దేశంలోని 40 నగరాల్లో ఈ వీకెండ్ వరకు ఆండ్రాయిడ్ మ్యాప్స్, iOS కార్ప్లే యూజర్లకు త్వరలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. గూగుల్ మ్యాప్స్ మరిన్ని ఫీచర్లను కూడా తీసుకొచ్చింది. ఇరుకు రోడ్లకు సంబంధించి ఫీచర్ను అప్డేట్ చేసింది. నగరాల్లోని పలు కాలనీలకు కార్లలో వెళ్లే వారికి ఇరుకుగా ఉన్న రోడ్ల గురించి పూర్తి సమాచారం ఉండదు. దాంతో గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకుని వెళ్లి ఇరుకున పడ్డవారు ఉన్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టారు గూగుల్ మ్యాప్స్ నిర్వాహకులు. 4 వీలర్లో వెళ్లేటప్పుడు రోడ్లు ఇరుకుగా ఉంటే వాటిని పరిహరించాలని గూగుల్ మ్యాప్స్ లోని కొత్త ఫీచర్ చూపించనుంది. 8 నగరాల్లో తొలుత ఈ సదుపాయాన్ని తీసుకొస్తున్నామని గూగుల్ తెలిపింది. ఒకవేళ అదే రోడ్డులో వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా వెళ్లాలని మ్యాప్స్ సూచిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయి. పెట్రోల్ బంకులు ఎక్కడున్నాయనేది జనాలకు తెలుసు, కానీ ఛార్జింగ్ పాయింట్ల గురించి తెలియదు. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవారికి గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాప్స్ ని యూజ్ చేస్తున్న సమయంలో ఛార్జింగ్ స్టేషన్లను కూడా తెలపనుంది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటు, పోర్ట్ టైప్ వంటి వివరాలు లభించనున్నాయి. ONDCతో భాగస్వామ్యం ద్వారా మెట్రో టికెట్లను బుక్ చేసుకునే మరో సదుపాయాన్ని గూగుల్ ప్రకటించింది. తొలుత చెన్నై, కొచ్చిలో ఈ సదుపాయాన్ని ప్రకటించింది.